అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజున ఇవాళ శ్రీదేవి భూదేవి సమేతంగా మహారథంపై విహరిస్తున్నారు శ్రీ మలయప్ప స్వామి. తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవాన్ని తిలకిస్తే జన్మరాహిత్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అంటే మళ్లీ పుట్టడం, మళ్లీ చావడం వంటి జన్మాంతర పాపాల నుంచి విముక్తి కలుగుతుందనే నమ్మకం. ఈ సాయంత్రం కల్కి అవతారంలో అశ్వవాహనంపై విహరించనున్నారు శ్రీనివాసుడు. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ఇవాల్టితో ముగియనున్నాయి. ఈ సాయంత్రం జరిగే అశ్వవాహన విహారంతో వాహన సేవలు పూర్తవుతాయి. రేపు ఉదయం పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం, సాయంత్రం జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఓం నమో వెంకటేశాయ. ఫనీనా శ్రీ గారు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 8వ రోజైన ఇవాళ శ్రీదేవి భూదేవి సమేతంగా మహారథంపై విహరిస్తున్నారు శ్రీ మలయప్ప స్వామి. తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్న దృశ్యాన్ని లైవ్ ద్వారా చూస్తున్నాం. రథోత్సవాన్ని తిలకిస్తే జన్మరాహిత్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అంటే మళ్లీ పుట్టడం, మళ్లీ చావడం వంటి జన్మాంతర పాపాల నుంచి విముక్తి కలుగుతుందనే నమ్మకం. ఈ సాయంత్రం కల్కి అవతారంలో అశ్వవాహనంపై విహరించనున్నారు శ్రీనివాసుడు. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ఇవాల్టితో ముగియనున్నాయి. ఈ సాయంత్రం జరిగే అశ్వవాహన విహారంతో వాహన సేవలు పూర్తవుతాయి. రేపు ఉదయం పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం, ఆ తర్వాత సాయంత్రం జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియబోతున్నాయి.